మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా హాయ్ అన్న. ఇగో హుటాయ్ రేట్స్ గురించి లేనివి లేనివి ఉన్నవి చెప్పకండి. మార్చి ఫస్ట్ వీక్లో 200 నుంచి 300 పోవచ్చు. అంతేగాని మీకు ఉన్న ఈగో రైతుల మనసులతో ఆడుకోకండన్నా. నేను 15,000 నాటినాను. మార్చి 10 తర్వాత కటింగ్ పడుతుంది. నాకేమి ఈగో లేదు సుబ్రహ్మణ్యం గారు. ఇది నేను చెప్పడం కాదు ధరలు పెరుగుతున్నాయని చెప్పి రామకృష్ణ గారు, ఆయనతో పాటు ఓబిరెడ్డి గారు. నేనైతే భారీ ధరలు నమోదవుతుంది ఇప్పుడు కూడా చెప్పడం లేదు. ఇది అన్సీజన్, భారీ ధరలు నమోదు కావు. ధరలు పెరిగితే ఒక 100 రూపాయలు పెరగవచ్చు. రేపులా ఆంధ్ర వస్తే మరి కాస్త మెరుగవచ్చు. అంతేకాని భారీ ధరలు నమోదవుతుంది ఎప్పుడు చెప్పలేదు. మీరు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమాన్ని రోజువారీ చూస్తుంటే రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీరు ఇలా చెప్పరు. ఇక జాఫర్ గారు, త్వరలో రామకృష్ణ గారి మాట నిజం కాబోతుంది. జస్ట్ 10 days ఓన్లీ బ్రో. రవికుమార్ గారు, మీరు చెప్పింది మీకు మళ్ళా చెప్తున్నాడు. ఓన్లీ కామెంట్ అండ్ లైక్ కోసం అంతే. యూట్యూబ్ పూర్తి స్పష్టత రావడం లేదు నాకు. ఇక గోపాల్ ప్రకాష్ గారు, ఈ రోజు నుంచి తగ్గేదిలే అన్నా. నేను చెప్పాను కదా ఫిబ్రవరి 20 ఓన్లీ 13 days పక్కా. 1000 రూపాయలు 15 కేజీల బాక్సు రాసి పెట్టుకో. జై రామకృష్ణ, జై ఎన్టీఆర్. క్షమించాలి, ఇంతకుముందు నువ్వు ఓబిడి గారు అని చెప్పాను. నా వెరీ సారీ. 1000 రూపాయలు చెప్పింది గోల ప్రకాష్ గారు. సారీ ఓబిడి గారు. శివకుమార్ గారు, రామకృష్ణ అన్న ఒక్క మాట మీద ఉండు. ఫిబ్రవరి 15 అన్నావు, అదే మాట మీద ఉండు. ఇక వెంకటేష్ వెంకీ గారు, జూన్ వరకు రేట్ల గురించి మాట్లాడకండి. ప్రతి సంవత్సరం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లక్ ఉంటుంది. ఇక శివ గారు, రామకృష్ణ గారు అంచనా కరెక్ట్ అవుతుందని అనుకున్నాను, కానీ రామకృష్ణ గారి అంచనా ఈసారి తప్పుపోతుంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఈ నెల ఆఖరి వరకు ఎక్కువ ఉన్నాయి. పత్తికొండ మార్కెట్ ఈ రోజుతో ఆఖరిగా ఉంది. రామకృష్ణ కరెంట్ చైనా మార్చిలోనే ఏమైనా కాగితంతో కానీ ఈ నెల ఆఖరి వరకు రేట్లు పెరగవు. రామకృష్ణ కారణం ఈ రామకృష్ణ కరెంట్ చైనా మార్చి ఏమైనా ఈ కాగితంతో, ఇది అర్థం కాలేదు బ్రదర్. ఈ నెల ఆఖరి వరకు రేట్లు పెరగవు. మా ఏరియాలో 50 రూపాయల బాక్సు మాదిరిగా రాత్రి రోజు తీసి గిట్టుబాటు ధర అంటే మార్చిలోనే రావచ్చు, కానీ ఫిబ్రవరిలో 20 నుంచి రాదు. కావాలంటే ఈ సోర్స్ చూసుకోండి. నా అనాలిసిస్ కూడా బాగానే ఉంది శివగారు. ఫిబ్రవరి నుంచి రేట్లు రావు. మార్చిలోన గిట్టుబాటు రావచ్చు అన్నారు, కానీ మధ్యలో కొన్ని చోట్ల ఏమో అర్థం కాలేదు. నా పత్తికొండ మార్కెట్ ఈ రోజుతో ఆఖరు. రామకృష్ణ కరెంట్ చైనా మార్చిలోనే ఏమైనా కాగితంతో, కానీ ఈ నెల ఆఖరి వరకు రేట్లు పెరగు. ఈ మధ్యలో అర్థం కాలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే భూషణి 5243 గారు, ఈ సంవత్సరం సీజన్ని నమ్ముకొని చాలా ప్లానింగ్ చేస్తున్నారు. ఈసారి కొత్త వాళ్ళ ఎంప్లాయీస్ కూడా దిగుతున్నారు. చరిత్రలో చూడని ప్లాంటేషన్ జరుగుతుంది ఈసారి 100%. 2025లోని భారీ ప్లాంటేషన్ అంటే అంతకు మించా. చూద్దాం. ఇక అనంత రమేష్ గారు, రామకృష్ణ గారు మదనపల్లి సైడ్ కాయలు పెద్దగా లేవు, రేటు పెరుగుతుంది అన్నారు. మదనపల్లి రైతులకు తెలుసు రేట్లు ఉండవు అని వాళ్ళు పెట్టరు. మే 20 పైన ఖచ్చితంగా రేటు పెరుగుతుంది. అప్పుడు ఎవ్వరు చెప్పమని లేదు, అడిగే అవసరము కూడా లేదు. ఇక మనం మరొక పరిశీలిస్తే, లేదన్నా మదనపల్లిలో కూడా ఈ సమయంలో పెద్దగా కాయలు రావు, మాకు తక్కువగానే ఉంటుంది. లక్క పైన వేస్తారు అందరూ అన్సీజన్లో కాయలు. ఇక తెలుగు ఏంజల్ గారు, రామకృష్ణన్న పడుకో, ఏదో ఒక రాయి వేసావు తగలేదు. ఇప్పుడు 3 months సేమ్ డౌన్ ఉంటాయి రేట్స్ మ్యాక్సిమం, బికాజ్ నార్త్ ఫుల్ సీజన్ అక్కడ ఇప్పుడు. ఇక దేవరాజ్ గారు, మార్కెట్స్ రేట్స్ ఫిబ్రవరి లాస్ట్లో రైజ్ అవుతుంది. ఎంఆర్ తాజ్ న్యూస్ గారు, మీకు సపోర్ట్ మెసేజ్ రాస్తే రిప్లై ఇస్తారా, లేకుంటే ఊరికేనే చదివి వదిలేస్తారా బ్రో? ఫార్మర్స్ నష్టపోతున్నారు మీ వల్ల. నష్టపోకూడదని ఫార్మర్స్కి సపోర్ట్ రాస్తే
రేట్స్ రావు రావు అని చదివి ముందుకు వెళ్ళిపోతున్నారు. నేనెందుకు రావు రావు అంటానన్నా? రామకృష్ణ గారు, గొల్ల ప్రకాష్ గారు ధరలు పెరుగుతాయన్నా గారు భారీ ధరలు నమోదు కావు ఫిబ్రవరిలోనే చెప్పాను నేను. ఒకవేళ రేట్స్ రావని నాకు తెలిస్తే ధర తగ్గుతుంటే నేను ఏనాడు కూడా ఎప్పుడు కూడా చెప్పను. నాకు తెలుసు రైతు పడే కష్టం విలువ. అనవసరంగా ధరలు తగ్గుతాయని ఎవరిని భయపెట్టించను. ఒక అన్న అడిగారు నాకు, "అన్న తోట బాగుంది, ఎరుగాలు ఉన్నాయి, సైజు మందులు వదలాలి, వదలమంటావా? రేట్లు ఉంటాయా?" అని. నేను ఒకటే మాట చెప్పాను, "ఎంత ఖర్చు అవుతుంది?" 20,000 అన్నాడు. ధైర్యం ఉంటే వదిలేయన్నా. నేనైతే ఇప్పట్లో చెప్పలేను. ఒక 5 రోజులు ఆగి చూడు, ధర పెరుగుతుంది అనిపిస్తే నీ తర్వాత వదులు అని చెప్పాను నేను. అలాంటి మనస్తత్వం నాది. అందుకే టమోటాలు ఫస్ట్ స్టాల్‌లో పెట్టినా కూడా ఈనాడు కూడా నేను ఎవరికి డబ్బు అడిగింది లేదు. ప్లాంటేషన్ వివరాలు చెబుతానని ఏది చేసింది లేదు. చాలా వరకు అటువంటి విషయాలు నేను రానన్నా. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే ఇక సుధాకర్ గారు, ఎవరన్నా రామకృష్ణ, ప్రకాష్ హైలైట్ అయ్యేదానికి చెబుతున్నారు. వీళ్ళకి ఏమి తెలుసు? ఇక్కడ ధర పెరిగితే నార్త్ సైడ్ నుంచి వస్తాయి కాయలు. నా తోట ఫిబ్రవరి 20 కటింగ్ పడుతుంది. రామకృష్ణ గారు, గొల్ల ప్రకాష్ గారు హైలైట్ అవ్వడానికి కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ధర పెరిగితే ఉత్తర భారతం నుంచి కాయలు వస్తాయి. కానీ ఫిబ్రవరి 20 తర్వాత తనకు కూడా టమాటా కోత పడుతుందని ఆయన సోదరు కామెంట్ పెట్టారు. ఇక గోనుగుంట్ల గారు, మాది మార్చిలో కటింగ్ పడుతుంది. రామకృష్ణ గారు అన్నట్టు రేట్స్ ఉంటే దేవుడి దయ. బుక్యా శ్రీనివాసులు గారు, సయ్యదన్న గారు, రేటు పెరుగుతుంది అన్న రామకృష్ణ లాంటి వాళ్ళ వైపు ఉంటా, రేటు పెరగదన్న వాళ్ళ వైపు ఉంటా. త్రాసులోని ముళ్ళులా ఎటువైపు ఒరగాలో అర్థం కాక సతమతమవుతూ మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమంను ఆసక్తిదాయకంగా, ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించి నడుపుతున్న సయ్యద్ షాతాజ్ అన్న గారికి వందనములు, శతకోటి వందనములు. మీ అభిమానానికి ధన్యవాదాలు బుక్యా శ్రీనివాసులు గారు. ఇక అవే కల్చకారు, రామకృష్ణ అన్న ఇంకా ఏప్రిల్కి వెళ్ళిపో, ఫిబ్రవరి 10 అన్నారు, అప్పుడే మార్చి అని అంటున్నారు. అలా ఎలా? మార్చి మొదటి వారం నుండి రేట్స్ పెరుగుతుంది బ్రదర్ మధురెడ్డి గారు. ఇక రఘురాం గారు, రామకృష్ణ ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి లాస్ట్కి లేక మార్చికి పోయాడు. నోటిదూల గాలిలో మాటలు ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాయి. అలా ఉంది ఆయన వారం. రామకృష్ణ జిగురు ప్రాసెస్లో ఉన్నాడు. రఘు గారే. ఇక మనం మరొక కామెంట్ని పరిశీలిస్తే రామ్ గారు, అన్నా జస్పూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో నేను వర్క్ మీద వెళ్ళాన్నా. అక్కడ క్రాప్ ఫుల్ ఉంది. స్టార్ట్ అవుతుంది 5 డేస్లో. చండీగఢ్ చరిత్రలో లేని టమోటా క్రాప్స్ వేశారు ఫుల్ 5 డేస్లో అన్నా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దెబ్బతిన్నారని, ఎవరు వేయరని. ఫుల్ స్టేట్ టమోటా క్రాప్ ఫుల్. పెస్టిసైడ్స్ షాప్ అన్న చెప్పాడు. రామకృష్ణ అన్న తప్పు లేదు, మనోధైర్యం ఇస్తున్నాడు రైతులకి. ఆయన్ను తప్పు పట్టకూడదు. మొత్తం మీద అయితే రామ్ గారు ఛత్తీస్గఢ్కి వెళ్ళొచ్చారు. అక్కడైతే తోటలు చాలా ఉన్నాయి, క్రాప్ కూడా చాలా బాగుంది. 5 రోజుల్లో తర్వాత మొదట ఆయన ఛత్తీస్గఢ్ అన్నారు, ఆ తర్వాత చండీగఢ్ అంటే పంజాబ్ సైడు. చరిత్రలో లేని టమోటా క్రాప్స్ వేశారని కూడా చెప్పారు ఆయన. చూడాలి. మొత్తం అయితే రామకృష్ణ గారు మాత్రం ఆయన సంఘీభావం చెబుతున్నారు, రైతులకు మనోధైర్యం ఇస్తున్నాడని. నిజమే. ఇక మనం మరొక పరిశీలిస్తే ఇది చివరి కామెంటు పట్టాభిరామ్ గారిది. సయ్యద్ భాయ్ జూన్ మంత్ నుంచి ఎక్స్పోర్ట్ ఉంటుందని చెప్పారని, ఈసారి రైతులు మార్చ్ మంత్ అండ్ ఏప్రిల్ మంత్ నాటడం కోసం వెయిట్ చేస్తున్నారు. తప్పలేదు సోదరా. నిన్న సంవత్సరం అందరూ ఫిబ్రవరిలో ప్లాంటేషన్ చేశారు. ఈసారి ఒక నెల ఆలస్యంగా చేయడమే మంచిది. బట్ టమోటాలు ఎప్పుడేమో మనం ఎవరు చెప్పలేము. ఇదివరకు రామ్ గారి ఉత్తర భారత పర్యటన విశేషాలు అని కూడా చెప్పారు. 5 రోజులు అక్కడ కొత్త కాయలు స్టార్ట్ అవుతాయని. 5 రోజుల్లో స్టార్ట్ అంటే ఎలా చూసినా కూడా వాళ్ళకి ఏప్రిల్ చివరి వరకు వాళ్ళు కాయలు వస్తాయి. మన ఉత్తర భారత ఎగుమతులు మే నెలలోనే
మే నెల ప్రారంభం తర్వాతనే కాబట్టి మార్చిలో, ఏప్రిల్ నాటుకోవడం ఉత్తమం. ఆపై ఈశ్వరేచ్ఛ. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధానం. కార్యక్రమం కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.